ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి కావాల్సిన దివ్యాంగులకు కావాల్సిన సదరం బుకింగ్లు ఉన్నాయో దీనికి సంబంధించి ఇకపై జోన్ల వారీగా సదరం స్లాట్ బుకింగ్ అయితే ఉంటుందని తెలియజేశారు. సో సదరం ధృవీకరణ పత్రాలు పొందటంలో దివ్యాంగులు వ్యయ ప్రయాసాలకు గురి కాకుండా స్లాట్ బుకింగ్లో రాష్ట్రాన్ని యూనిట్గా కాకుండా జోన్ల వారీగా వీలు కల్పించాలని చెప్పేసి నిర్ణయించినట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. స్లాట్ బుకింగ్లో తప్పుడు విధానాన్ని అనుసరించకుండా ఉండేందుకు సెల్ఫ్ డిక్లరేషన్ పద్ధతిని తీసుకురాబోతున్నట్లు ఒక ప్రకటనలో వెల్లడించారు. గత తొలి త్రైమాసికంలో 80,000 మంది స్లాట్ బుకింగ్ చేసుకున్నారని, జూలై 8 నుంచి ఆగస్టు చివరి వరకు కూడా తదుపరి చేపట్టే స్లాట్ బుకింగ్ నుంచి కొత్త విధానం అమల్లోకి తెస్తున్నామని చెప్పారు. మార్పులపై దివ్యాంగులకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. జోన్ 1 కింద శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖ, అనకాపల్లి ఉంటాయి. జోన్ 2 కింద అల్లూరు సీతారామరాజు, తూర్పుగోదావరి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉంటాయి. ఇక జోన్ 3 కింద పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, పోలవరం జిల్లాలు ఉంటాయి. జోన్ 4 కింద గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, మార్కాపురం, పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లాలు ఉంటాయి. జోన్ 5 కింద తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప జోన్ ఉంటాయి. జోన్ 6 కింద నంద్యాల, అనంతపురం, కర్నూలు, శ్రీ సత్యసాయి జిల్లాలు ఉండాలని చెప్పేసి నిర్ణయించినట్లు మంత్రి పేర్కొన్నారు. ఈ విధంగా వీటికి మాత్రమే ఈ ఏరియాలో హాస్పిటల్కి మాత్రమే ఆ జోన్లో ఉన్న వాళ్ళని అయితే సదరంకి సంబంధించి సర్టిఫైడ్ వెరిఫికేషన్ అంటే ఈ టెస్టుల కోసం పంపిస్తారన్నమాట. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.